నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా రుత్వి వ్లాగ్స్ ఇన్ కెనడా. ఇదొచ్చేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండీ! ఇండియాలో ఆల్మోస్ట్ అందరూ ఈ వీడియో వచ్చేటప్పటికి అందరూ వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకో ఉంటారు. మేమైతే ఇప్పుడు మాకు మార్నింగ్ కాబట్టి ఇప్పుడే మేము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం. నేనైతే లక్ష్మీదేవిని ఎంత బాగా అలంకరించుకుంటామో మనం గూడా లక్ష్మీదేవిలాగా అలంకారం చేసుకోవాలి కదా మరి. సో, నేనైతే అట్లా రెడీ అయ్యానన్నమాట. సో, ఇదైతే మా ఇంటి లక్ష్మీదేవనమాట. మా ఇంటి లక్ష్మీదేవితో పాటు మిగిలిన దేవుళ్ళందరూ కూడా ఉన్నారు. సో, ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు అన్నీ ఏవి మర్చిపోతానని టెన్షన్‌గా ఉన్నాను. కానీ ఏవి మర్చిపోకుండా అయితే పెట్టుకున్నాను. లాస్ట్ టైమ్ కొన్ని మర్చిపోయాను. అందుకని ఈసారి జాగ్రత్తగా అన్నీ పెట్టుకున్నాననమాట. నేనైతే నా ప్రసాదాలు పొంగలి, పులిహోర, దద్దోజనం, వడలు, పప్పుసుకీలు, అలాగే చలిమిడి కూడా కొంచెం చేశానండి. అలాగే ఆహ్, గుగ్గుళ్ళు చేశాననమాట. ఇక్కడైతే మా ఇంటి లక్ష్మీదేవి కదా! ఫస్ట్ మా ఇంటి లక్ష్మీదేవికి నేను పూజ చేసుకోవాలి కాబట్టి, మా ఇంటి లక్ష్మీదేవి మా రుత్వికకైతే ఫస్ట్ కాళ్ళకి పసుపు రాశాననమాట. పసుపు రాసేదాకేమో నా పసుపు, పసుపు, పసుపు అనింది. రాసిన హాఫ్ అన్ అవర్‌కి పోయి కాళ్ళు మొత్తం నీట్‌గా వాష్ చేసుకొనొచ్చింది. చూడండి నా ఇంటి లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంది కదా! దిష్టి పెట్టకుండా అలా పక్కకెళ్ళిపోదాం మనం. తర్వాత ప్రసాదాలైతే ఈసారి చీర కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నానండి ముందుగా. లాస్ట్ టైమ్ అయితే ఇక్కడే తీసుకున్నాను. సో, ఈసారి మాత్రం ముందుగానే ఇండియా నుంచి అయితే ఒక పట్టు చీరలాగా ఒక చీర అయితే తెచ్చుకున్నాను. నేనిప్పుడు కట్టుకున్న శారీ ఫస్ట్ చూసారా? అది కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాననమాట. మా రుత్వికకి పసుపు సరిపోలేదంట. ఇంకా పుయ్యాలంట. ఇంకెందుకువే ఒళ్ళంతా గాని పూసుకుంటావా చాలువే అని చెప్పామనమాట. సో, ఇదైతే నా ఫుల్ శారీ అనమాట. మా ఆయన నన్ను తీయకుండా పక్కకెళ్ళిపోతున్నాడు. కూతురినే తీసుకుంటున్నాడు వీడియో. బాయ్ బాయ్. ఇది కూడా మా బుల్లి బాబు. బాయ్ బాయ్.